అందరికీ నమస్కారం. బన్నీ ఒకసారి చెయ్యి ఊపేస్తే విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. ముందు బాబాయ్ మాట్లాడాక అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. ఓకే, విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 20 years బ్యాక్ మీ అందరికీ గుర్తే ఉంటుంది, పెళ్లి సందడి అనే సినిమా వచ్చి ఇదే విజయవాడలో 175 days ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా ఈ సరైనలో నేను కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అరవింద్ గారి విషయానికి వస్తే ఒక మంచి సంస్థ, గీతా సంస్థ, వాళ్ళ హీరోలతోనే కాదు బయట హీరోలతో కూడా చాలా మెగా హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్. తన మన భేదం ఉండదు, అందరూ ఒకటే ఆయనకి. సో ఆయన ప్రొడ్యూసర్గా నేను అంతకుముందు పెళ్లి సందడి కానీ పెళ్ళం ఊరెళ్తే సినిమా కానీ నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ సరైనలో చేయడం. ఇంత బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చారు మీరు అందరూ. ఎంత ఇచ్చారంటే ఆల్రెడీ 100 crores క్రాస్ చేసిన సినిమా ఇది. మేమే షాక్ అయ్యాం. ఇందాకే తెలిసింది నాకు మధ్యాహ్నం బస్సులో వచ్చేటప్పుడు అన్నీ చెప్తుంటే 100 crores దాటింది ఈ సినిమా అని. నిజంగా వండర్ఫుల్. బన్నీ నిజంగా ఒక క్లాస్, అందరూ ఫ్యామిలీ, అందరూ ఇష్టపడే హీరో బన్నీ. ఈ సినిమాతో మాస్ హృదయాల్లో కూడా వెళ్ళిపోయాడు. డెఫినెట్గా బన్నీకి బోయపాటి మాస్ అండ్ బన్నీ క్లాస్ రెండు కలిపితే సరైనోడి సినిమా. నిజంగా ఈ సినిమాలో మేము అందరం, ఒక సినిమా హిట్ అయిందంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, అలాగే చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు చేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ సినిమా ఎంత హిట్ అయిందనే ఫీలింగు మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమైనందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి యూనిట్ మేము పండగ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఒక బోయపాటి మాస్ డైరెక్టర్ అనేది అందరికీ తెలుసు. అంతకుముందు సినిమాలు సింహ కానీ లెజెండ్ కానీ ఎంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు బోయపాటి కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ హయ్యెస్ట్ గ్రాస్ ఇంకా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఒక కంటిన్యూస్గా డెఫినెట్గా ఇది అన్నిటినీ క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నీ నాకు చాలా అంతకుముందు బన్నీ ఫ్యామిలీ మెంబర్గా నాకు తెలుసు ఎప్పటి నుంచో. చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళందరితో కూడా ఉన్న నాకు, అలాగే బన్నీ కూడా అనుబంధం. కానీ ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా ఎంత కష్టపడతాడు ఈ అబ్బాయి. ఆ కష్టం అంటే ఏంటి, ఇంత కష్టం మేము ఎప్పుడు పడలేదే. ప్రతి సీను ప్రతి షాటు నిజంగా మీ అందరూ, ఎందుకంటే ఒక్కసారి వినాలి. వెనకాల అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. అయినా సరే తను నమ్ముకుని నేను బన్నీ అల్లు అర్జున్గా ఎదగాలి అనుకుని ఆ కసితో ప్రతి షాటు ఎంతో కష్టపడి ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫేస్ బై ఫేస్ ఆయన డెవలప్ అవుతున్న తీరు నిజంగా అద్భుతం. చాలామంది నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ ఎంత కష్టపడతాడంటే పొద్దున్న 7 o'clock వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ ఈవినింగ్ నైట్ ఎన్నన్నా సరే ఆ ఫినిష్ చేసుకుని కానీ వెళ్ళరైనా. సో అటువంటి బన్నీ సినిమాలో నాకు కూడా ఒక బాబాయ్గా చేసిన అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైతే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాను. అంతకుముందు చిరంజీవి గారితో కానీ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణతో చేశాను, మొన్న రామ్ చరణ్తో చేశాను, ఇప్పుడు బన్నీతో చేశాను.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బోయపాటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి ఒక బాబాయ్ క్యారెక్టర్ మంచి సినిమా ఇచ్చారు. అలాగే బన్నీ బ్లాక్ బస్టర్, ఐ లవ్ యూ. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, నీ రికార్డులు నువ్వు ఇంకా మించుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి ఆది, ఈ సినిమాలో ఒక విలన్గా చేసిన ఆది నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. నిజంగా ఆది విలన్గా చేసేపాటికి నేను అనుకున్నాను కొట్టేశాడు ఆది కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. సో ఆది చాలా బాగా చేసావు, అది వండర్ఫుల్. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కానీ ఒక యూత్ చక్కగా బన్నీకి తోడుగా అంత స్టైల్గా కూడా ఉన్నావు నువ్వు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇక రకుల్ గురించి ఇంకా వాళ్ళు టాప్ హీరోయిన్స్, అలాగే కెథరిన్ అందరూ కూడా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈగర్లీ వెయిటింగ్. మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. అలాగే